ఫస్ట్ నేను మీకు డైరెక్ట్‌గా ప్రూఫ్ చూపిస్తాను. లైక్ సబ్స్క్రైబర్స్ అనేవారు డైలీ ఒక 15 సబ్స్క్రైబర్స్ రావడం అనేది ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ అనేది నేను మీకు చూపిస్తాను. దానికన్నా ముందేంటంటే ఒక కంటెంట్ ఒక అనలిటిక్స్‌లోకి వచ్చాక ఒక వీడియోని తీసి నేను మీకు చూపిస్తాను. ఒక వీడియోకే ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారనేది. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుందనమాట. ఇప్పుడు నేను ర్యాండమ్‌గా ఇలా ఓపెన్ చేశాక ఒక వీడియో తీసుకుంటే ఈ టైల్స్ మీద ముగ్గు వేయడానికి అని ఉంది చూడండి. ఇది తీసుకున్నాను. ఇది తీసుకున్నాక ఇక్కడ రీచ్‌లోకి వెళ్తే నాకు అది ఎంత బాగా రీచ్ అవుతుందో చూపిస్తుంది. ఆడియన్స్‌లోకి వెళ్తే నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో చూపిస్తుంది. చూడండి, ఇది టైల్స్ మీద ముగ్గు వేయడానికి అని నేను చేసినటువంటి ఒక షార్ట్‌కి మాత్రమే 403 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒకే ఒక షార్ట్‌కి. సో మీకు నేను ఒకటే చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ మీద మీరు సపరేట్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వ్యూస్ మీద. వ్యూస్ ఎప్పుడైతే మీకు వస్తాయో ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. సో వ్యూస్ ఎలా రప్పించుకోవాలి, వ్యూస్కి ట్రిక్స్ టిప్స్ ఏం చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మీరు వైటీ స్టూడియోస్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీరు ఇలా మెయిన్ డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళండి. మెయిన్ డాష్బోర్డ్లోకి వచ్చాక ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. పైన ఉన్న ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ చూపిస్తాయి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఆడియన్స్ అని ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఎంటైర్ ఛానల్కి, ఒక్కొక్క వీడియోకే కాకుండా ఎంటైర్ ఛానల్కి మీరు ఇలా ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది పెట్టుకోవాలి. అలానే ఉందో లేదో మీరైతే చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియాలో ఉండాలి. చాలామంది అంటే మనం ఫోన్ పిల్లలకి ఇచ్చేస్తుంటాం కదా, వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసి చూసేస్తారు. దానివల్ల ఈ వేరే ఏమైనా టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో వేరే లాంగ్వేజ్ వాళ్ళకి వీడియో వెళ్తే మీ తెలుగు వీడియోస్ వాళ్ళకి ఎలా అర్థమవుతాయి చెప్పండి. సో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఎప్పుడు మీరు ఇండియాలో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ పర్మిషన్స్ అని ఉంది కదా, కొన్ని పర్మిషన్స్కి ఓకే, దీన్ని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని ఫ్రీ ప్రమోషన్స్ చేస్తాను. సో ప్రతిసారి చేస్తాను అండ్ నా సబ్స్క్రైబర్స్ని మాత్రమే చేస్తాను. మీకు ఫ్రీ ప్రమోషన్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్లోని ఫ్రీ ప్రమోషన్ అని టైప్ చేయండి. సో నేను ఆ సబ్స్క్రైబర్స్ని చెక్ చేసుకొని కమెంట్స్ని అది చెక్ చేసుకొని నేను సబ్స్క్రైబర్స్ని ఫ్రీ ప్రమోట్ చేస్తానన్నమాట. మైలి సావిత్రి సబ్స్క్రైబ్ చేసుకోండి. శైలజ కంచర్ల సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిరామ్ 1 సబ్స్క్రైబ్ చేసుకోండి. బడదం లక్ష్మీ ప్రసన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. దస్తగిరి డి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వరూప రాణి ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ద క్రేజీ ఫ్యామిలీ విలాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. లోకేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రసాద్ మధుసూదన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హేమలత ప్లీజ్ సబ్స్క్రైబ్. చెంబోలు శ్రీనివాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ నేను మ్యాక్సిమం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పైనే ఉంటారు కాబట్టి నెక్స్ట్ వీడియోకి అలాగా మీకు ఫ్రీ ప్రమోషన్స్ అనేవి చేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇక్కడ కింద కంటెంట్ కింద 4 ఆప్షన్లు కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది వెబ్సైట్లోకి వెళ్ళి చేయాలని చెప్తారు, అంత అవసరం లేదు. డైరెక్ట్గా మీ వైటీ స్టూడియోస్లోనే ఇవన్నీ మార్పులు చేర్పులు మీరు చేసుకోవచ్చు. కంటెంట్లో ఫస్ట్ది ఏంటి, క్లిప్స్. వ్యూవర్స్ కెన్ క్లిప్ అండ్ షేర్ మై వీడియోస్ అనేది టర్న్ ఆన్ చేసుకోవాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని మీరు నన్ను అడిగితే సో ఇది ఏంటి అంటే ఫర్ సపోజ్ ఒక వీడియోలో మీరు 4-5 ఇన్ఫర్మేషన్లు ఒకేసారి ఇచ్చారు. అంటే ఒక హెయిర్ గురించి, ఒక స్కిన్ గురించి అలా ఇచ్చారు. సో ఇంకొక ఎవరో ర్యాండమ్ పర్సన్ వచ్చి యూట్యూబ్లోని స్కిన్ గురించి టైప్ చేసినప్పుడు నీ వీడియోలోని పలానా క్లిప్లో 1 నుంచి 2 మినిట్స్ వరకు హెయిర్ గురించి చెప్పారు. 2 to 4 మినిట్స్ మీరు అడిగిన స్కిన్ వీడియో ఈ అమ్మాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందని మన కంటెంట్ని పుష్ చేస్తుంది అనమాట. సో మనకు అలా వ్యూవర్స్ కౌంట్ అనేది యాడ్ అవుతుంది. వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైప్ అనే ఆప్షన్ కూడా మీరు ఎప్పుడు టర్న్ ఆన్లో ఉండాలి. ఇది అందరికీ చూపించదు, ఓన్లీ హైప్ అనే ఆప్షన్ అయితే 100% అందరికీ కూడా చూపించదు, ఓన్లీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి చూపిస్తుంది. సో దీనివల్ల బేసిక్గా ఆ యూజ్ ఏంటి అంటే హైప్ ఆప్షన్ ఎప్పుడైతే మీరు ఆన్లో పెట్టుకున్నారో మీ వీడియోని వచ్చి ఎవరైనా హైప్ చేసినప్పుడు ఒక 100,000 ఫాలోవర్స్ ఉన్నవాడు వచ్చి నీ వీడియోని హైప్ చేశాడు నచ్చి, అప్పుడు ఆ 1000 ఫాలోవర్స్కి కూడా నీ కంటెంట్ ఆ పర్టిక్యులర్ వీడియో లేదంటే నీ ఛానల్ అనేది పుష్ అవుతుంది. సో ఆటోమేటిక్గా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో అందుకే ఆ హైప్ ఆప్షన్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సెన్సార్ ఆటో క్యాప్షన్. సెన్సార్ ఆటో క్యాప్షన్ ఉన్నది మీరు ఇగ్నోర్ చేసేయచ్చు, నో ప్రాబ్లం, అదేం లేదు. ఇది ఏంటంటే జస్ట్ ఎవరైనా తప్పుడు వర్డ్స్ ఆటోమేటిక్గా పెట్టినా ఇది ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఆటోమేటిక్గా వాళ్ళ వర్డ్స్ కమెంట్ అనేవి హైడ్ అయిపోతాయి, కనిపించవు అనమాట.
సో డిప్లొమాటిక్గా పెట్టేవాళ్ళు మనం ఎలాగో ఆఫ్ చేయలేము. సో ఇది టర్న్ ఆన్ చేసుకోవడం కూడా ఒక విధంగా సేఫే అనమాట. నెక్స్ట్ ఆటోమేటిక్ డబ్బింగ్. సో ఇది వచ్చేసి మీరు టర్న్ ఆన్లోని ఇక్కడ టర్న్ ఆఫ్ ఆర్ టర్న్ ఆన్ ఉంటుంది. ఇది టర్న్ ఆన్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు మన వీడియో చూసినా వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో అర్థమయ్యేలా వీడియో వెళ్తుంది. సో వాళ్ళకి కూడా మన వీడియో అర్థమయ్యి వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారనమాట. సో అంతే. నెక్స్ట్ కంటెంట్ కంట్రోల్లోని ఇవన్నీ మీరు ఏం మార్చాల్సిన అవసరం లేదు, వెనక్కి వచ్చేయండి. నెక్స్ట్ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఆటోమేటికలీ అనేది ఇది ఓన్లీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. ఇవి మీరు నేను చెప్పినవన్నీ 100% ఫాలో అవ్వాలి. ఇలా కొంచెం మీరు బ్యాక్ రాగానే ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఒక సెట్టింగ్ ఉంది, మంచి సెట్టింగ్. ఇక్కడ హోమ్ ట్యాబ్ అని ఉంటుంది గైస్. హోమ్ ట్యాబ్లోని చాలామందికి హోమ్ ట్యాబ్ ఆన్లో ఉండదు. అర్జెంటుగా హోమ్ ట్యాబ్ ఆన్ చేసుకోండి. దానివల్ల హోమ్లోని మీకు ఆల్రెడీ వైరల్ అయినవి మాత్రమే పైన చూపిస్తాయి. సో ఎవరైనా మీ అకౌంట్ ఓపెన్ చేసి చూసినప్పుడు కంటెంట్ ఓకే బాగానే వెళ్తుంది వీళ్ళది అని ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేలా చేస్తుంది ఈ హోమ్ ట్యాబ్. నెక్స్ట్ ఫర్ యూ అనే ఆప్షన్ కూడా మనకు ఆన్లో ఉండాలి. ఇది చాలా మందికి ఆఫ్లోనే ఉంటుంది. 100% ఐఎమ్ షూర్. మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. ఇది ఆఫ్లో ఉంటుంది, మీరు ఆన్ చేసుకోవాలి, మీరే ఆన్ చేసుకోవాలి. ఫర్ యూ ఆప్షన్ ఆన్ చేసుకోగానే ఇదేంటి, యూట్యూబ్ రికమెండ్స్ యువర్ కంటెంట్ బేస్డ్ ఆన్ యువర్ వ్యూవర్స్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు వ్యూవర్స్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆటోమేటిక్గా అంటే వ్యూవర్స్ ఎవరైతే వేరే ఏదైనా కంటెంట్ని సెర్చ్ చేసినప్పుడు, అంటే నేను షార్ట్స్ వచ్చేసి ప్రోడక్ట్స్ గురించి చేస్తాను, ఎవరైనా వచ్చి ప్రోడక్ట్స్ ఆఫర్స్ సేల్స్ అని టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యూట్యూబ్ నా కంటెంట్ని రికమెండ్ చేసేస్తుంది. ఇదిగో ఈ పలానా అమ్మాయి నీకు కావాల్సిన వీడియోలు చేసింది చూడు అని. మనమైనా ఇప్పుడు చూడండి, నాకు టొమాటో పప్పు, హౌ టు కుక్ టొమాటో పప్పు అనగానే టొమాటో పప్పు వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఎలా యూట్యూబ్ వాడు కొన్ని వేల వీడియోలు ఉంటాయి, కానీ కొన్ని వందల మందివే మనకి రిఫర్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారు కాబట్టి. ఈ సెట్టింగ్ ఆఫ్లో ఉంటే వెంటనే ఆన్ చేసుకోండి, వ్యూవర్స్ 100% పెరుగుతారు.